చాలామంది మనం చూస్తున్నాం రోడ్డు మీద చున్నీలు వదిలేసి, పాటి కొంగులు వదిలేసి, కుర్చీలు వదిలేసేసి శుభ్రంగా ఇవన్నీ బండిలో పడిపోయి చుట్టుకుపోయి బండి స్కిడ్ అయిపోయి పడిపోయిన సందర్భాలు మనం చాలా చూసాం. చాలామందికి చెప్పాం కూడా. ఈ మధ్యకాలంలో నేను అది చెప్పడం కోసం కొంత దూరం ప్రయాణం చేసి వాళ్ళని ఆపి దిగి సరి చేసుకునేదాకా కూడా చెప్పేదాన్ని. ఈ మధ్యన మానిపారేశాను. ఎందుకంటే ఎవడో చెప్తాడని చెప్పి ఆ రోడ్డు అంతా గాలికి వెళ్తూ పవన్ చెంగులు కానీ చున్నీలు కానీ ఇష్టారాజ్యంగా వెళ్తున్నారు. వాళ్ళకే చావు మీద భయం లేనప్పుడు ఎవడో కల్పించు నువ్వు బతుకని ఎవడు చెప్తాడండి? ఎవరు చెప్తారు చెప్పండి? అలాగే ఒక ఆవిడ శుభ్రంగా చున్నీ బండిలో చుట్టుకుపోయి బండి స్కిడ్ అయ్యి కింద పడి భర్త మాత్రం చనిపోయాట. మరి ఆవిడ పరిస్థితి అర్థం కాలేదు. అది పరిస్థితి. స్పాట్లోనే బండి స్కిడ్ అవ్వడం, కింద పడటం, తలకి దెబ్బ తగలటం, చనిపోవడం జరిగింది. ప్లీజ్ అండి, ఆడవాళ్ళు చీర చక్కగా ఎక్కగానే దూపుకోండి. లేడీస్ కూడా చున్నీ ముందుకు వేసుకోండి. అంతేగాని గాల్లో ఎగరటానికి వెనకాల వాళ్ళు మీ చెంగు ఉందా, మీ చున్నీ ఉందా అని చూడటానికి అంత ఖాళీ ఉన్న మనుషులు కూడా లేదు. అందరు రై 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 అని వెళ్ళిపోతున్నారు. మీరు ఎక్కడైనా ఇబ్బంది జరిగితే చాలా ప్రమాదాలు, ప్రాణానికే ప్రమాదం. మీకన్నా జరగచ్చు, మీ హస్బెండ్ కన్నా జరగచ్చు. ఆలోచించుకుని చేసుకోండి.